ముందుగా బౌల్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు అవసరం లేదండి. నార్మల్ పెరుగే తీసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ముక్కలు లేకుండా చూసుకొని పేస్ట్ లాగా అయిపోవాలనమాట. అలా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని 2 మీడియం సైజ్ బంగాళదుంపలు వేసుకోవాలి. పచ్చివి వేసుకోవాలండి. బాయిల్ చేసినవి కాదనమాట. వాటర్ వేయకుండానే మీరు మిక్సీ చేసుకోవాలి. సపోజ్ అంటే ముక్కలుగా ఉందనుకోండి. అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసింది ఈ పెరుగు మనం ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్నాం చూసారా? అందులోనే ఈ బంగాళదుంపల పేస్ట్ అంతా వేసేసుకోవాలనమాట. ఈ బంగాళదుంపల పేస్ట్ వల్లే మంచి రుచొస్తుందండి ఈ ఆనియన్ బోండాకి. అలాగే చాలా సేపు వరకు క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. బోండా చల్లగైన తర్వాత కూడా. బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీకు సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేశాక ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పుతో మైదా పిండి తీసుకోవాలి. మీకు మైదా పిండితో ఇష్టం లేదనుకోండి, మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ మైదా పిండి అయితే మనకి స్ట్రీట్ స్టైల్‌లో ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ ఆ టేస్ట్ వస్తుందనమాట. అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వల్ల పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి. సో, హాఫ్ కప్పు బియ్యం పిండి వేశాక ముందు ఈ పెరుగులో అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. తర్వాతే మీరు వాటర్ వేసుకొని కలుపుకోవాలనమాట. ముందే వాటర్ వేసుకున్నారనుకోండి పిండి అనేది జారుగా అయిపోద్ది. సో, అందుకే బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే బోండా అనేది బాగా పొంగుతుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. పిండి కన్సిస్టెన్సీ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా ఉంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనిక్కడ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత విడివిడిగా చేసుకొనే మీరు పిండిలో వేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలు వేసిన తర్వాత పిండి కొంచెం లూజ్ అవుతుందండి. ఎందుకంటే ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా! అందుకే అన్నమాట. అలాగే అల్లం వేసుకోవాలి. ఒక 2 ఇంచ్ అల్లంని చిన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. గ్రేట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం అన్నమాట. పచ్చిమిరపకాయలు ఒక 2, 3 మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు. లేదనుకోండి ఒకటో రెండో వేసుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీరని స్కిప్ చేయకండి. అది వేసిన వల్లే మంచి రుచొస్తుందనమాట. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత వేడి ఆయిలు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేడి ఆయిల్ వేసిన వల్ల ఈ బోండా పై లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి. మంచి టేస్ట్ కూడా వస్తుందనమాట. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత లాస్ట్‌లో మీరు వంట సోడా అయినా, ఈనో అయినా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో వేసుకోవాలంటే మీరు బోండాలు వేస్తారు అన్నప్పుడే మీరు వంట సోడా అయినా, ఈనో వేసుకొని బాగా కలుపుకొని మీరు బోండాలు వేసేసుకోవడం అనమాట. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలనమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! నేను అందుకే మీకు చూపిస్తున్నాను. మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఇలా అనమాట. అంతే. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఆనియన్ బోండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు కడాయి